బబ్లు వేద అని ఆ ఇంటి చుట్టూ ప్రదర్శనలు చేస్తుంటావుగా. ఇప్పుడు ఫోన్ చేయడానికి ఏమైంది? అంటే నిన్నటి నుంచి నేను ఇంటికి వెళ్ళలేదు. వెళ్ళలేదా? ఏ? అంటే నిన్న గొడవ జరిగింది కదా అత్తయ్య, అందుకని. మా ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగితే మీకేంటే? మీ అత్త ఇలా చేయబట్టే అనుకుంటా. ఆవిడేమో వాడిని పంపించడమే మానేసింది. ఏం కాదు, ఫోన్ చెయ్యి. స్పీకర్ ఆన్ చెయ్యి. హలో అత్తయ్య. ఏమ్మా, ఇప్పటి వరకు గుర్తు రాలేదా నేను నీకు? అయినా మీ ఇంటికి మా ఇంటికి 100 కిలోమీటర్లు దూరం ఉందా ఏంటి? ఫోన్ చేసావేంటి? ఇంటికొచ్చి మాట్లాడలేవా? అంటే నేను ఇంట్లో లేనత్తయ్య, అందుకే ఫోన్ చేశాను. అవునా? ఏంటి, వేదాకివ్వాలా? వేద కాదు, బబ్లు గడికి ఇవ్వు, మాట్లాడతాను. బబ్లు కాడికా? వాడితో ఏం మాట్లాడాలి? పిల్లలకి మధ్య 100 ఉంటాయి అని నీకు చెప్తే గానీ మాట్లాడినివ్వవా? సరే ఉండు, పిలుస్తున్నాను. ఒరే బబ్లు, బబ్లు. ఏంటమ్మా? ఇదిగో, జాను నీతో ఏదో మాట్లాడుతుందంట, మాట్లాడు. హలో జాను. రే బబ్లు, పెద్ద మాట్లాడుతుందంట. పెద్దమ్మనా? మీ అమ్మ వినకుండా సైలెంట్ గా మాట్లాడు. సరే సరే. రే బబ్లు. పెద్దమ్మా, పెద్దమ్మా. ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నటి నుంచి నిన్ను చూడలేదు. నీ దగ్గరికి వస్తానంటే మా అమ్మ రానివ్వట్లేదు. ఎందుకంట? వెళ్తానంటే కొట్టింది. ఏంటి, నిన్ను కొట్టిందా? నిన్ను కొట్టడానికి అసలు ఆవిడెవరు? నువ్వు అక్కడే ఉన్నానా? నేనే వస్తాను. వచ్చి మీ అమ్మ సంగతి తెలుస్తాను. సరే. అత్తయ్య, నువ్వు అక్కడికి వెళ్తావా? వెళ్తానే. నాకేం భయం? బబ్లు గండి నా దగ్గరికి రానివ్వకుండా ఆవిడ ఆపేసిందంట, పైగా కొట్టిందంట. వాడు ఏడుస్తున్నాడు. నేనే వెళ్ళి వాడు నా దగ్గరికి తెచ్చుకుంటాను. ఎవరు ఆపుతారో నేను చూస్తాను. అత్తయ్య, అత్తయ్య. రే బాలు, వదినా. అమ్మా! ఏంట్రా, రాత్రంతా ఇంటికి రాలేదు? ఎక్కడికి పోయావు? నేనెక్కడికి వెళ్తే ఉందిలే గాని, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నిన్న జరిగిన అవమానం అప్పుడే మర్చిపోయావా? మళ్ళీ బయలుదేరా? అంటే అటెళ్తే ఆ ఇంటికి వెళ్ళినట్టేనా? నిన్నటి నుంచి నువ్వు ఇంటికి రాలేదని అందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? అంజుకి బాలుకి నీకోసం వెతకడమే అదే పని అనుకున్నావా? వేరే పని లేదా వాళ్ళకి? వెతకడానికి వచ్చిన వాళ్ళు నేనెక్కడున్నానో చెప్పలేదా? నువ్వెక్కడున్నావో తెలిస్తే నిన్ను వెంట పెట్టుకుని వచ్చేవాళ్ళు కదరా. వాళ్ళకెలా తెలుస్తుంది? ఓహో, అయితే నేను ఆ చైర్మన్ ఇంటి దగ్గర ఉన్న విషయం ఈ అంజిగాడు అమ్మకి చెప్పలేదనుకుంటా. పంతాలకి పట్టింపులకి పోయింది చాలు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవు. వచ్చి టిఫిన్ పెడతాను, తిని కాలేజ్కి వెళ్తూ గాని. హే జాను, ఆగు. ఏంటి, రాత్రి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇప్పుడొచ్చావు? నేనెక్కడికి వెళ్ళినా ఎప్పుడొచ్చినా నన్ను అడిగేవాడెవడూ లేడు గాని, నువ్వు మాత్రం ఆ వేద ఇంటికెళ్తే కాళ్ళు ఇరగొడతాను. హలో, ఆ మాట మా అమ్మ చెప్తే వింటాను, అత్తమ్మ చెప్తే వింటాను. నువ్వు చెప్తే నాకు వినపడదుగా.